చేసి కాపురం చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మాఫియా. బాగున్నావా? ఏంటి మంచి హుషారుకున్నావు? ఏంటి సుందరం, మీ హోటల్ బాగుందా? నువ్వు బాగున్నావా అంటే మా హోటల్ బాగుందా అంటావేంటి? మీ హోటల్ బాగుంటే నువ్వు బాగున్నట్టుగా. ఈ అభి ఏం చేసినా లాజిక్ గానే చేస్తాడు. చేతిలో కవరేంటి? ఇదే మా ఆవిడ చీరకి కాలు కుట్టించుకుని రమ్మంటేను. మగాడివేనా? అసలు నువ్వు మగాడివేనా? అంటే ప్యాంటు చొక్కా వేసుకున్నాగా ఎందుకు అలా అడిగావు? ప్యాంట్ వేసుకున్నాడు అలా మగోడు కాదు, పరికిణీ కట్టుకున్నా చేతిది ఆడది కాదు. ఇప్పుడు ఏమైందని అంత భారీ స్టేట్మెంట్ ఇచ్చావు? మరేంటి, ఎద్దుకి ముక్కుతాడేసినట్టు, గుర్రాన్ని కళ్ళు వేసినట్టు, చిలకని పంజరంలో వేసినట్టు ఆడదాన్ని గుప్పెట్లో పెట్టుకోవాల్సిన మగాడివి నువ్వు. ఆఫ్టర్ ఆల్ చీరకి ఫాల్స్ కుట్టిస్తావా? సుందరం, ఇదిగో సుందరం, నేను గుట్టించింది మా ఆవిడికి, పక్కింటి ఆవిడికి కాదు. ఆవిడైనా ఈవిడైనా ఆడదే కదా. సుందరం, మా ఆవిడ బంగారం, నీ మీదట్టు. మా ఆవిడ చాలా మంచిది, మా ఇంటి మహాలక్ష్మి, పుణ్యస్త్రీ. మధ్యలో సినిమా పేర్లు ఎందుకు? నేను చెప్పేది మా ఆవిడ గురించి. అంత మంచి నా భార్య చీరకి ఫాల్ కుట్టిస్తే తప్పేంటి? అలా అనుకోవటం మీ ఆవిడ గొప్పతనం కాదు, నీ మంచితనం. మగాడు కొవ్వెత్తైతే అందులో దారం ఆడది. మనం కరిగిపోతుంటే తాను వెలుగుతుంది. కాలిపోతున్న కలరింగ్ ఇచ్చి మార్కులు కొట్టేస్తుంది. అందుకే భార్యని మనం చెప్పు చేతల్లో పెట్టుకోవాలి. అంతేనంటవా? అంతే. ఒక్కసారి మా ఇంటికి వచ్చి చూడు, మెడలో తాను ఒకటే వేయలేదు గానీ కుక్క పిల్లలా పడి ఉంటుంది. ఏంటి అంత కంట్రోలా? గాలి గాలి పీల్చాలని నన్ను అడగాలి, అంత కంట్రోలు. మళ్ళీ ఇలా చీరల జాకెట్లతో కనిపించి మగజాతి పరుగు తీకు. వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు. భార్య కష్టపడితేనే భర్త ఇలా మెరుస్తాడనడానికి దీనికన్నా ఎగ్జాంపుల్ ఏముంటుంది? వాషింగ్ మిషన్ పడే కష్టాన్ని మీ లిస్ట్ లో వేసుకోవడం కాదు. కష్టం అంటే ఇదిగో ఈ చొక్కా మాసిందాక కష్టపడతాం, అది కష్టం. ఈ రోజు అభికి జ్ఞానోదయం అయింది. అంటే ఇంతకాలం నేను కాపురం చేసింది ఈ జ్ఞానం లేని భర్తతోనా? జోకులు లేవు, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఏ మౌన వ్రతమా? ఏంటి పంచ? కాదు, చీర. అదిగో మళ్ళీ పంచు. అబ్బా, పంచ కాదండి, నా చీర గురించి అడుగుతున్నాను. కావాలంటే వెళ్ళి తెచ్చుకో. ఇక నుంచి చీరల గురించి జాకెట్ల గురించి నాకు చెప్పకు. మగాణ్ణి కాబట్టి. ఇప్పుడు కాదని ఎవరన్నారు? అదే కొత్తగా మగాణ్ణి అంటుంటేనా? మాకెప్పుడు కొత్తగానే ఉంటుంది. నాన్న కాసినప్పుడు పండు కూడా పచ్చగానే ఉంటుంది, కానీ కోసినప్పుడు ఆ పండు ఇలా పసుపు కలర్ లేదు, అడ్జస్ట్ అవ్వు, పసుపుగానే ఉంటుంది. ఆ పండుకి దీనికి సంబంధం ఏంటి? మగాడు పండు లాంటి వాడు కాబట్టి అందనంత వరకే ఆడది ఆశగా చూస్తుంది. కొరుక్కునో కోసుకునో తిన్న తర్వాత తొక్కలోది తొక్క మాత్రమే మిగులుస్తుంది. యాస్, అయినా ఇల్లేంటి ఎలా ఉంది? దుమ్మేంటి ఎలా ఉంది? అయినా బూజేంటే? పాప, ఒంటి మీద పెట్టే శ్రద్ధ ఇంటి మీద పెట్టు. వెళ్ళి పని చూడు, వెళ్ళు. ఐషో, ఇది చాలా ముఖ్యమైన ఫైల్, జాగ్రత్తగా లోపల పెట్టు. అడిగినప్పుడు తక్కువని ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? ఐస్ క్రీమ్ లాంటి మా ఆయన ఐస్ గడ్లా తయారాడేంటి? ఆఫీస్ లో చేసేది చాలు,
మగాళ్ళ కష్టపడితేనే కదా. అబ్బా, ఈ మగ తండకం ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు? మగాడి గురించి మగాడేగా మాట్లాడేది. గదిలోకి పదండి, ఎవరు మాట్లాడతారో తెలుస్తుంది. పాలు తీసుకొస్తాను. అభి మగ బుద్ధి వద్దు. ఈ చోటనే కదా మగవాణ్ణి మగువలు మడత పెట్టునది. ఇది బెడ్రూమ్ కాబోలు, బెడ్రూమ్ కాబోలు. బోలు లో లో ఐషా ఐషా. ఏంటే ఆ పక్కేంటి, ఆ దిండేంటి, ఆ దుప్పటేంటి? అసలు అలసిపోయి ఇంటికి వచ్చిన భర్త పడుకోవడానికి గది శుభ్రంగా ఉంచాలన్న జ్ఞానం లేదు నీకు? ఏంటబ్బి, ఇంతకు ముందే సర్దాను కదా. అబచ్చా, నువ్వు బాగా చదివితే నేనొచ్చి ఢిల్లీ చేసి దుప్పట్లాగేసి చంద్రవందలు చేసేసానా? అదేంటి చేసినట్టు చెప్తున్నావు? ఇదిగో దిళ్లతో దుప్పట్లతో ఆడుకోవడానికి నేను చిన్న పిల్లని కాదు. సర్దో తట్టుకో. వెళ్ళా. అజమాయిషి చేయడం బాగుందిగా, చాలా బాగుంది. అమ్మో ఈ రోజు నుంచి గది ఇంతే నీట్ గా ఉండాలి. సంజే గుడ్ నైట్. ఇలా ప్రవర్తిస్తున్నాడు. లెటబో ఐషో ఐషో ఐషో. ఏమిటి? కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. బాంబు చేస్తాను, ఉండండి. అదో బాంబు తెస్తావనో బామ్మని తెస్తావనో కాదు. ఇలా కాళ్ళు చాపుకుంటే మహాలక్ష్మి ఏం చేస్తుంది? కాళ్ళు పడుతుంది. ఎందుకు? అక్కడ బాంబు దొరకదు కాబట్టి. నీ గటకారం బాగా ఎక్కువైందే. అయ్యో రామ, ఇప్పుడు నేనేమన్నానండి? ఏమనద్దు, కూర్చో. కాళ్ళు పట్టు. పొయ్యి మీద కూర ఉందండి. నీ ఒళ్ళో నా కాళ్ళున్నాయి. కూర మహాడుతుంది. ఓయ్, నీ కూర ఎక్కువ, నీ మొగుడి కాళ్ళు ఎక్కువ. కూర కాళ్ళకేముంది, మళ్ళీ ఒత్తుకోవచ్చు. మాడిన కూరని ఏం చేయలేం కదండి. ఏంటే మాటకి మాట సమాధానం చెప్తున్నావు గానీ నీ చెయ్యి మాత్రం నా కాళ్ళ మీద పడట్లేదు. ఏ మొగుడన్నా మగాడన్నా భయం లేకుండా పోయిందా? ఏంటే ఏంటి, నా కాళ్ళు కదుతాయనా లేక నీ చేతులు కందిపోతాయనా? అంత సుకుమారంగా ఒత్తుతున్నావు. అది కాళ్ళు, ఇనప రాడ్లు కాదు. వద్దా? సరే, ఎలా వస్తాలో మీరే చెప్పండి. చెప్తానే. లే పైకి లే, ఇటు కూర్చో. కాలు పెట్టు, ఇక్కడ పెట్టు. ఒళ్ళో మగాళ్ళంటే బొత్తిగా భయం లేకుండా పోయింది. చూడు, ఇలా వత్తాలి. చూడు, చూసి నేర్చుకో. ఇది ఇది మగాడు కాళ్ళు ఒత్తడం అంటే ఇది ఇలా వత్తాలి. ఈ కాలు కూడా ఒత్తి చూపించండి. ఆహా, ఏమి రుచి. మా ఆవిడ్ని గ్యారంటీగా ఈటీవీ అభిరుచి ప్రోగ్రామ్ కి పంపించేయచ్చు. నో, లేడీస్ ని పొగడకూడదు, గ్రిప్ గా పెట్టుకోవాలి. ఇప్పుడు చూడు. అభి వచ్చేసారా? అభి రాననుకున్నావా, రాకూడదనుకున్నావా? ఇప్పుడు నేనేమన్నాను అభి? అయినా ఏంటి ఇది? ఉప్మా రవ్వతో చేస్తారు, ఉప్పుతో చేయరు. చూడు, టేస్ట్ చేయి, టేస్ట్ చేయి. ఇందాక బానే ఉంది కదండి. ఆ ఒక్క
నిమిషం ఓకే అమ్మని ఈ బౌల్ చూడదుగా ఇది బానే ఉంది. ఇందులో ఉప్పు ఎలా కలిసింది? ఎలా కలుస్తుంది? ఎవరైనా కలిపితే కలుస్తుంది. అదే ఆ కలిపింది ఎవరు? నిన్నటి నుంచి చూస్తున్నాను, అన్ని కావాలనే చేస్తున్నారు. నేనేం చేయలేదు, నేనేం కలపలేదు. నిజం చెప్తారా చెప్పరా? లేదంటే నా మీద ఒట్టు. అంటే మగాడిన తర్వాత భార్యని చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని మన సుందరం లేడు, ఆడు చెప్తేను. అంటే వాడెవడో చెప్పాడని లేని అలవాట్లు చేసుకుంటున్నారా? అంటే కొత్తగా ఉందని ట్రై చేశాను. భార్యని ఏడ్పించడం కొత్తగా ఉందో? నేను అలిగితే ఇంకా కొత్తగా ఉంటుంది. అశో తర్వాత అలాగచ్చు కానీ నిన్న రాత్రి నీకు ఫైల్ ఇచ్చా కదా, ఆ ఫైల్ నీకు ఆఫీస్కి టైం అవుతుంది. ఏ ఫైల్? నిన్న రాత్రి ఇచ్చా కదే. ఎప్పుడు? చాలా ఇంపార్టెంట్ ఫైలే. నాకేం ఇవ్వలేదే. ఏంటే రివెంజా? నాకు గంజి తప్ప ఏ బెంచ్లో తెలీదు. ఓకే ఇవ్వద్దు. ఏ నేను ఎత్తుక్కోలేనా? ఎత్తుక్కుంటా. ఈ లోపు ఇది మెంగో. ఏంటది? అలసితి సొలసితి ఆ ఫైలు ఎక్కడ పెట్టితివి అంతగా ఫైల్ ఫైలు ఐ లవ్ యూ ఫైలే లవ్ యూ ఫైలు నా ఫైలు ఏది నా ఫైలు ఇంపార్టెంట్ ఫైలు నా ఫైలు నా ఫైలు నా ఫైలు నా ఫైలే నా ఫైలు ఐషు ఫైలు ఐషు నా ఫైలు ఏటల్లు అలాగచ్చావు దగ్గరగా దయ్యాలని చూస్తే భయం ఏదేటి దగ్గరగానా? అవునడు ఇంట్లో వాతావరణం ఏడుగా ఉంది ఏడు జరిగింది అది చెప్పాలంటే మీకు 6 చిన్న కథ చెప్పాలి రీక్యాప్ భార్యని మనం చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి ఇది చాలా ముఖ్యమైన ఫైల్ జాగ్రత్తగా లోపల పెట్టు నిన్న రాత్రి నీకు ఫైల్ ఇచ్చా కదా ఆ ఫైల్ నీకు ఆఫీస్కి టైం అవుతుంది ఏ ఫైల్? అది అల్లుడు ఐషో ఇట్రామా ఐషో 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 అమ్మాయి అల్లుడు గారికి ఆ ఫైల్ ఇయ్యో నాకు తెలీదు. భర్తను బాధ పెట్టడం భారత భార్య లక్షణం కాదమ్మా భార్యని బాధ పెట్టడం భారతం. భర్త లక్షణమా? వచ్చే నీకు పుణ్యం ఉంటుంది నా ఫైల్ ఇచ్చేవే అయ్యో రామా, నాకెప్పుడు ఇచ్చారండి? అమ్మాయి తండ్రిగా నేను చెప్తున్నాను ముందు ఆ ఫైల్ ఇచ్చేయి ఇదిగో తల్లిగా కూడా నేను చెప్తున్నానే, ఇచ్చే ఆ ఫైలు. నాకు తెలీదు నాకు తెలీదు నాకు తెలీదు నాకు తెలీదు. ఆగు అక్కడే ఆగు నా ఫైల్ ఎక్కడుందో నాకు తెలిసింది మాయ గారు అత్తయ్య గారు నా తరఫున బతిమాలేందుకు థ్యాంక్స్ వస్తా మొగుడు ఇలా పడుకోవాలేమో గాడిద జాతిలో ఉంది ఎగిరి తంతుంది తంతే తన్నుంది అని చెప్పి తన్నాల్సింది తాళం ఇంటికి ఎక్కడ పెట్టుంటుంది ఏం చేస్తున్నావు అభి? మంచినీళ్ళు ఉన్నాయేమో అని చూశాను మంచి నీళ్లు దిండు కింద ఉంటాయా? అంటే బాటిల్ పెట్టుంటావేమోనని
కొంచెం ఎక్కువైందని అనిపించట్లేదు? పడుకో. నీ ప్లేస్ లోకి వెళ్ళి పడుకో. పద. మంచి నిద్ర సెరగొట్టేవాళ్ళుడో. అయ్యి బాబోయ్, మన ఇంట్లోనే మనం దొంగతనం చేస్తే బాగోదలుడో. మరి పక్కన కదా అలా అన్నా బాగుంది. మనకి ఇప్పుడు ఫైల్ కావాలి. ఫైల్. ఓ ఫైల్ గురించా? ఎదో మర్చిపోయాను. రండి. ఏమండి ఏమండి ఏంటా పొజిషన్? మీరు మీ ఎదో చేస్తారు. దొంగ అన్నారు. దొంగనే గాంధీ. పొజిషన్ బాగోలేదు. డిస్పాచ్. డిస్పాచ్ ఏం మాట్లాడుతున్నాడు? ఆఫీస్ నుంచి మనిషి కోసం ఫైల్ ఇచ్చి ఫైల్ కోసం మనిషి వస్తున్నాడు. వెళ్ళేదని చెప్పు. హాతు సరస్వతి. ఎక్స్క్యూజ్ మీ, అభి గారు లేరండి? లేరని చెప్పమన్నారు. లేరని చెప్పమంటారు ఏంటండి? ఏమో ఆ గోరుచాటం దాక్కున్నారు, ఆయన్నే అడగండి. ఏంటో రామకృష్ణ, ఏంటి ఎలా వచ్చావు? ఫైల్ గురించా? ఇంకా ఫైల్ ఏంటి సార్? ఫైల్ పంపటం, ప్రాజెక్ట్ ఓకే అవటం కూడా అయిపోయింది. కంగ్రాట్స్ చెప్దామని వచ్చాను. థ్యాంక్ యూ. ఫైల్ ఎవరు ఇచ్చారు? ఉదయాన్నే వస్తే మీకు బాగోలేక పడుకున్నారని మేడం గారే ఇచ్చారు. మన ఆఫీస్ లో కలుద్దాం. ఐషో నువ్వు నా కోసం ఏంటి అదంతే? అదే ఏంటి? మీరు నా భర్త కాబట్టి, మీరంటే ప్రాణం కాబట్టి. ఐషో అబ్బే. ఓం నమః గగన జ్యోతి. సెన్సార్ బోర్డు సభ్యులాగా మీరు మా మధ్యలో ఏంటి? వెళ్ళండి అని అల్లుడు గారు అలా చెప్తుంటే మీరు గుట్లేసుకొని చూస్తారే. వెళ్ళండి. ఐషు కబాబ్ కూర్చో. మగాడు నన్ను అహంకారంతో నిన్ను బాధ పెట్టారు. నన్ను క్షమించు ఐషు, నన్ను క్షమించు. తప్పు మీది కాదండి. మిమ్మల్ని రెచ్చగొట్టి మీరు మగాడని గుర్తు చేశాడే ఆ సుందరంగాడు. అసలు మగాడిని కాదన్నట్టుగా డైలాగ్ ఏంటి? సర్లేండి, రికార్డ్స్ నుంచి ఆ డైలాగ్ తీసేద్దాం. ముందు ఆ సుందరంగాడి అంతా చూడాలి. Yes, పదండి. వస్తున్నా. ఐషు బాగున్నావా? బాగున్నాను. రండి రండి రండి. కూర్చో ఐషు, కూర్చోండి. ఏమండి, మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు. వస్తున్నా. ఏంటలా చూస్తున్నావు? ఇవ్వ. తీసుకోండి బాబు.
మూడున్నాయి, ఏం తీసుకోవాలి? అంటే మీరేం తాగుతారో తెలియదు కదా అని. బాగున్నావా అవి? చాలా బాగున్నాను. ఏదో పని మీద వచ్చినట్టున్నారుగా. మరే నువ్వు చెప్పిన కొటేషన్ మర్చిపోయాను, మళ్ళీ చెప్పించుకుందామని. ఏంటి ఈ మధ్య కొటేషన్లు కూడా చెప్తున్నాడా? అంటే అది భాగ్యం, ఏదో ఫ్లోలో వస్తాను. ఇదిగో ఐషు నా ఫ్రెండ్ రాక రాక మన ఇంటికి వచ్చింది. మధ్యాహ్నం భోజనానికి ఏర్పాట్లు చేయి. నీ వెధవంటలతో విసిగించొద్దు. నీకు చేతలైన చేసి పెట్టు, లేకపోతే హోటల్ నుండి తెప్పించు. అర్థమైందా? అలాగే భాగ్యం. అలాగని నిలబడతావంటే బా లోపలికి. ఐషు ఆఫీస్ మీటింగ్ ఉంది, అర్జెంటు వెళ్ళాలి ప్లీజ్. అలాగే అలాగే పర్లేదు వెళ్ళండి. మీరు మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళాలి. ఫుల్ మిస్ తినేసి వెళ్తాం. థ్యాంక్ యూ. అరే సుందరం, ఇదిగో నేను ఆఫీస్కి వెళ్తున్నాను. పిల్లలు జాగ్రత్తగా చూసుకో, దగ్గరుండి వడ్డించు. నా సంగతి నీకు తెలుసు కదా, ఏదైనా తేడా వచ్చిందో చీరేస్తాను. బాయ్. బాయ్. సుందరా, అమ్మయ్య. ఏంటో మీ విశేషాలు? నాన్న సుందరం, ఆ మధ్య కొటేషన్ వదిలేవే, అది మళ్ళీ వదులు. రోజు మారే కొద్దీ కొటేషన్లు మారుతుంటాయి. ఈ లోపల కాపురాలు కూలుతుంటాయి కదా. నువ్వు చెప్పు రాజా, దీన్ని తరిస్తాం. అది మగాడు కొవ్వెత్తైతే అందులో దారం మనం కరిగిపోతుంటే తాను వెలుగుతుంది. కాలిపోతున్న కలరింగ్ ఇచ్చి మార్కులు కొట్టేస్తుంది. ఓహో, వంటకి వంటగదికి మాత్రమే పనికొచ్చే సుందరం వీధుల్లో కొటేషన్ ఇచ్చి ఇంట్లో పెళ్ళా ముందు పిల్లిలా తిరుగుతూ బంగారం లాంటి మా ఆయన్ని చెడగొడతావా? ఏంటి, పెళ్ళాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలా? బంగారం, బంగారం చేను ఎప్పెడుతుంది. బంగారం నాకు వదిలే, సుందరం సంగతి నేను చూసుకుంటాగా. తాగు.